లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బంగ్లాదేశ్ భారత్ మధ్య గ్యాప్ రోజు రోజుకి ముదురుతోంది. బంగ్లాలో భారతీయులను ముఖ్యంగా హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ హిందువుపై దాడి జరుగుతుందో, ఏ హిందూ నాయకుడు అరెస్ట్ అవుతారో అనే ఆందోళన పెరుగుతుంది. దీంతో అటు బంగ్లాదేశ్లోనే కాక భారత్లోనూ నిరసనలు పెరుగుతున్నాయి. త్రిపురలో బంగ్లాదేశీయులకి భోజనం, వైద్య సేవలు బంద్ అంటూ ర్యాలీలు జరుగుతున్నాయి. మరోవైపు బంగ్లా భారత్తో సంబంధాల్లో మార్పు వచ్చిందని, తిరిగి బలోపేతం చేస్తామంటూ రెండు దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంతకీ బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఈ హైట్ రేట్ ఎలా పెరుగుతూ వస్తోంది? ఇది ఎటు దారితీయబోతోంది? బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా పెరుగుతోన్న దాడులు. భారతదేశంపై ద్వేషాన్ని రగిలిస్తోన్న అల్లరి మూకలు. తిలకం, కాషాయం కనిపిస్తే ఏమవుతుందో అని భయం. ఇస్కాన్ గురువులే కాదు, భారతీయ పర్యాటకులు కూడా టార్గెట్. ఒక్కో సంఘటన వెనుక జాతి విద్వేషమే కనిపిస్తోన్న వైనం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో రెండు దేశాల్లోనూ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్కు చెందిన గురువును పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. తరువాత మరో హిందూ గురువును కూడా అరెస్టు చేశారు. దీంతో అసలు బంగ్లాదేశ్లో తిలకం, కాషాయం వాడొద్దంటూ ఇస్కాన్ టెంపుల్ అక్కడి హిందువులకు సూచించే పరిస్థితి వచ్చింది. ఇటీవల భారత ఏజెంట్ అంటూ ఒక జర్నలిస్టుపై కూడా దాడి జరిగింది. బంగ్లాదేశ్కు వెళ్లే భారతీయ పర్యాటకులపై దాడులు జరుగుతున్నాయి. ఇటు భారత్లో కూడా ఇలాంటి హేట్రెడ్ కనిపిస్తోంది. త్రిపురలో బంగ్లాదేశానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. త్రిపురలో బంగ్లాదేశీయులకు భోజనం, వైద్య సేవలు నిరాకరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. అగర్తలలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఇక త్రిపురలో జరుగుతున్న బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలు వెస్ట్ బెంగాల్లో కూడా మొదలైతే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందనటంలో సందేహం లేదు. బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దేశంలో హిందువులు, భారతీయుల భద్రత గురించి అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ వారిపై దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో రాజధాని ఢాకాలో భారత పర్యాటకుడు సయన్ ఘోష్ను స్థానిక ప్రజలు దారుణంగా కొట్టారు. దాడి అనంతరం తాను ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు శ్యాంపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటే పోలీసులు చర్య తీసుకోకపోగా బంగ్లాదేశ్కు రావటానికి గల కారణాలేంటంటూ ప్రశ్నించడం ప్రారంభించారని బాధితుడు ఘోష్ ఆరోపించారు. ఆ తరువాత అగర్తల నుంచి కోల్కతా వెళుతున్న బస్పై కూడా దాడి ఘటన వెలుగు చూసింది. బంగ్లాదేశ్లోని బ్రాహ్మణ బారియా జిల్లాలో అగర్తల నుంచి కోల్కతా వెళుతున్న బస్సుపై దాడి జరిగింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే భారతీయులకు బంగ్లాదేశ్ ఏమాత్రం సురక్షితం కాదనే సందేహాలొస్తున్నాయి. నవంబర్ 30న ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై బంగ్లాదేశ్లో దాడి జరిగింది. బంగ్లాదేశ్ను భారత్లో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్ట్ మున్ని సాహాను అల్లరి గుంపు ఢాకాలో చుట్టుముట్టింది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారంటూ ఆమెను చుట్టుముట్టారు. ఆమెపై దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల జనాలు మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత ఆమెను పోలీసులు తేజ్గావ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆమెను అరెస్టు చేయలేదని తరువాతి రోజు బంగ్లాదేశ్ పోలీసులు వివరణ ఇచ్చారు. కాగా సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరల్ గా మారిన ఈ దాడి వీడియోలు 57 మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబంధించి ఆమె ప్రజలను తప్పుదారి పట్టించిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి రాజకీయ శరణార్థిగా వచ్చినప్పటి నుండి ఆ దేశంలో భారత వ్యతిరేకత బహిర్గతమైంది. ఆమెను భారత్ శరణార్థిగా కాకుండా రాజకీయ శరణార్థిగానే ప్రకటించిన బంగ్లాదేశ్ నేతలు మాత్రం ఆమెను తమ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అక్కడ కొన్ని వర్గాలను రెచ్చగొట్టి భారత్కు వ్యతిరేకంగా నిరసనలు పొరిగొల్పటానికి తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను దేశద్రోహిగా ప్రకటించడం దగ్గర నుండి ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ విద్యార్థులు బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోకి వెళుతూ ఆ సంస్థ గేట్ దగ్గర నేలపై పరిచి ఉన్న భారత జాతీయ జెండాను తొక్కుకుంటూ వెళుతున్న దృశ్యం నవంబర్ 27న ఎక్స్లో ట్వీట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు భారతదేశానికి చెందిన టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని సదరు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశముందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారు. ఈ పిటిషన్పై బంగ్లాదేశ్ హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య భారత్లో కూడా బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ఆందోళనలు రేగాయి. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అక్కడి హిందువులపై జరుగుతోన్న దాడులపై త్రిపురలో నిరసన ర్యాలీ చేపట్టారు. త్రిపుర రాజధాని అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ కమిషన్ వద్ద డిసెంబర్ 1న ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది నిరసనకారులు బంగ్లాదేశ్ ఎంబసీ ప్రాంగణంలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులతో పాటు భారతీయ జెండాను అగౌరవపరిచినందుకు బంగ్లాదేశ్ నుండి వచ్చే అతిథులకు సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు ఆల్ త్రిపుర హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. అలాగే బంగ్లాదేశ్కు చెందిన రోగులకు ఇకపై వైద్య సేవలు అందించబోమని అగర్తలాలోని ఐఎల్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించింది. బంగ్లాదేశ్ పౌరులకు సేవలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ స్థానిక సంస్థలు చేసిన ర్యాలీ తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కోల్కతాలోని మానిక్టాల ప్రాంతంలోని జేఎన్ రే అనే మరో హాస్పిటల్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. బంగ్లాదేశ్ రోగులకు చికిత్సను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ త్రిపురలో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఘటనను ఖండించింది. అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ ప్రాంగణంలో భద్రతను ఉల్లంఘించడం చాలా విచారకరమని తెలిపింది. దౌత్య కాన్సులర్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యంగా చేసుకోకూడదని పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర డిప్యూటీ అసిస్టెంట్ హైకమిషన్ల వద్ద భద్రతను పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆ దేశంలో మైనార్టీలపై పెరుగుతోన్న హింసాత్మక సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తిగా అని కొట్టిపారేయలేమని కూడా భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ అతకలేనంతగా మారుతుందేమో అనే సందేహాలొస్తున్నాయి. ఇటీవల భారత్ బంగ్లా విదేశీ శాఖల మంత్రులు కలిసి బాగానే మాట్లాడుకున్నారు. గతంలో ఎలా ఉన్నాయో సంబంధాలన్నీ అలానే కొనసాగుతాయని కూడా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. భారత్ను వ్యతిరేకించే చైనా, పాకిస్తాన్ లాగా డ్రామాలు చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాక్ నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. భారత్ వ్యతిరేక బంగ్లా పార్టీలు త్వరలో చైనాకు వెళ్లనున్నారు. ఇవన్నీ చూస్తుంటే బంగ్లా ఏదైనా స్కెచ్ గీస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను పరిష్కరించడానికి
బంగ్లాదేశ్లో శాంతి పరిరక్షణ మిషన్లో ఐక్యరాజ్యసమితి పాల్గొనాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా కేంద్రాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్లోని బాధిత బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పించాలని కూడా ఇటీవల సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి పంపగా ఆ ఆమోదం పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను పరిష్కరించడానికి, పొరుగు దేశంలో శాంతిని నెలకొల్పటానికి శాంతి పరిరక్షక బృందాన్ని మోహరించడంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బంగ్లాదేశ్ నుండి హింసకు గురైన భారతీయులను తిరిగి తీసుకురావడంలో జోక్యం చేసుకోవాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ కు చెందిన 79 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ జిల్లాలోకి ప్రవేశించారు. ప్రస్తుతం వాళ్లు బీదేశ్ జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి విడుదలకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారటంతో అక్కడున్న మైనార్టీ కమ్యూనిటీలు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుందనే కారణంతో ఆధునిక టెక్నాలజీ, అదనపు భద్రతా చర్యలతో బీఎస్ఎఫ్ దళాలు ఈ చొరబాట్లను ఆపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తర బెంగాల్లో సరిహద్దు ఫెన్సింగ్ కూడా పూర్తవుతోంది. ఈ క్రమంలో మరింత మెరుగైన భద్రత అందించడానికి థర్మల్ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు, ఎంట్రీ పాయింట్ల వద్ద బయోమెట్రిక్ మెషిన్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రతను పెంచారు. అదనపు సైనికుల్ని కూడా మోహరించారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతా చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర బెంగాల్లోని 8 జిల్లాల్లో దాదాపు 1937 కిలోమీటర్ల మేర ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు బార్డర్ సెక్యూరిటీ నిఘాలో ఉంది. భారతదేశం వైపు నుండి ఇన్ని సానుకూల చర్యలు చేపడుతున్నప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం హిందువులకు రక్షణ కల్పిస్తామని చెబుతూ రోజులు గడిపేస్తోంది. మరోవైపు భారత్ కు వ్యతిరేకమైన చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. జమాతే ఇస్లామీకి చెందిన సయ్యద్ అబ్దుల్లా మహమ్మద్ తాహెరే నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇస్లామిక్ పార్టీల నాయకులు త్వరలో బీజింగ్ ఆహ్వానం మేరకు చైనాను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్శన బంగ్లాదేశ్ తో సంబంధాలను బలోపేతం చేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ కు అనుకూలంగా ఉండే హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ తో దేశంలోని అధికార పార్టీలు నాయకులతో సంబంధాలు పెట్టుకోవటం చైనా వ్యూహంలో భాగమని అంటున్నారు. గత వారం బంగ్లాదేశ్ లోని చైనా రాయబారి ఢాకాలో ఇస్లామిస్ట్ పార్టీలకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బంగ్లాదేశ్ లో పెరుగుతున్న భారత్ వ్యతిరేకత వెనుక చైనా హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే బంగ్లాలోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులే ఈ పరిణామానికి ప్రధాన కారణమని భారత్ భావిస్తోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ తో సమావేశమయ్యారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ లోని రాడికల్స్ లో భారత వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బంగ్లా విదేశాంగ మంత్రి తౌహీద్ మాట్లాడుతూ హసీనా నిష్క్రమణ తర్వాత దేశ పరిపాలనలో ఏర్పడిన శూన్యతతో ఉద్రిక్తతలు పెరిగాయని, వాటిని హిందూ వ్యతిరేక చర్యలుగా పేర్కొనటం తప్పుదోవ పట్టించడమే అవుతుందంటూ సమర్థించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 2 దేశాలు పెంచుకుంటున్న 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ భూ సరిహద్దు, బంగాళాఖాతంలో సముద్ర సరిహద్దుల్లో భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను బంగ్లాదేశ్ కొనుగోలు చేసింది. పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ 40,000 రౌండ్ల మందుగుండు సామాగ్రి,
2000 యూనిట్ల ట్యాంకు మందుగుండు సామాగ్రి, 40 టన్నుల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు, 2900 హై ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్స్ ని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఆర్డర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మొత్తం 3 దశల్లో బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ అప్పగించనుంది. ఇందులో మొదటిది ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయుధ సరఫరా కాగా, డిసెంబర్ ఆఖర్లో 3వ దశ డెలివరీ పూర్తి కానుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఇలా ఆయుధాలను కొనుగోలు చేయటం భారత్కు హెచ్చరిక లాంటిదేనని కొందరు భావిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య యుద్ధ వాతావరణానికి అవకాశం లేకపోయినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల చాలా అనుమానాలు వస్తున్నాయి. అందుకే దీనికి తగ్గట్టే భారత్ కూడా స్పందించాల్సిన అవసరాన్ని కొందరు సూచిస్తున్నారు. భారత్ యునెస్కో స్పష్టమైన సందేశాన్ని పంపాలని, భారత వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే హెచ్చరికలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ సమాజం నుండి కూడా బంగ్లాదేశ్ పై ఒత్తిడి తెచ్చే విధంగా భారత్ చర్యలు తీసుకోవాలని, అమెరికా నుండి ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు బంగ్లాదేశ్ లోని పరిస్థితిపై స్పందించడానికి వేదిక ఏర్పాటు చేయాలని కూడా భారత ప్రభుత్వాన్ని కొందరు కోరుతున్నారు. ఇక ఇటీవల దసరాకు ముందు బంగ్లాదేశ్ భారత్ కు ఎగుమతి చేసే చేపలను ఎలా ఆపేసిందో, అలాగే భారత్ కూడా వ్యాపార పరంగా బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెరిగే చర్యలతో కట్టడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి చర్యలు మరో తీవ్రమైన సమస్యను తీసుకొస్తుందనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరి బంగ్లా భారత్ మధ్య ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.